హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది కొత్తిమీర రోటి పచ్చడి. దానికి కావాల్సిన ముందు ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవన్నీ కొంచెం తీసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ తీసుకోవాలి, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్స్ తీసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అయితే మనం కట్ట కొత్తిమీరకి ఒక 6 రేకులు సరిపోతుంది. ఎండుమిర్చి కూడా ఒక 5 సరిపోతాయి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయ బాగా ఫ్రై చేసుకున్నందుకు సరిపోతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత మనం అవి మిక్సీ జార్లో వేసుకోవాలి. మీకు రోట్లో ఉంటే రోట్లో రుబ్బుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో రుబ్బుతున్నాను. మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. అవన్నీ మనం స్లోగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నేనైతే 3 టమాటోస్ తీసుకున్నాను. ముందు టమాటో బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. 2 కలిపి ఫ్రై చేసుకుంటే అంత బాగా బాగోదు. ఇలా ఫ్రై చేసుకుంటే విడివిడిగా అన్నీ బాగుంటాయి. ముందు పప్పులు అన్నీ ఫ్రై చేయించేసాం కాబట్టి అవి మిక్సీ జార్లో వేసుకున్నాం కాబట్టి టమాటో కూడా బాగా ఫ్రై అవుతాయి. అప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా టమాటా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు టమాటా అయితే ఫ్రై అయిపోయింది. అలా గుజ్జులా వచ్చేసింది కాబట్టి సరిపోతుంది. ఇంక ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర కట్ చేసుకొని నీట్గా కడిగేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి మట్టి అది ఉంటుంది, ఎక్కువ ఇసుక. అందుకని మనం ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి కొత్తిమీరని. అప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక్క 5 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. కొత్తిమీర అయితే చాలా స్పీడ్గా మగ్గిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపులు వేసాం కదా మిక్సీ జార్లో, అందులో వేసుకోవడమే. ఇది కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు, ఎందుకంటే అది ఫ్రై అయిపోయింది. 2 కలిపి మిక్సీ వేసుకోవచ్చు. కావాలంటే మీకు రోట్లో రుబ్బుకునేటప్పుడు అయితే పోపుని ముందు దంచేసుకున్న తర్వాత అప్పుడు ఆ తర్వాత మనం కొత్తిమీర టమాటా వేసుకోవాలి. నేనైతే ఉప్పు, చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను కచ్చపచ్చాగా. ఎక్కువ ఫైన్ పేస్ట్లా చేయలేదు. ఎక్కువ వాటర్ వేయకుండా మనం మిక్సీ పట్టుకుంటే సేమ్ రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది మిక్సీలో అయితే. అలా అంతా చేసుకున్న తర్వాత నేనైతే పోపు పెట్టుకున్నాను. దీనికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర పచ్చడి. నేను కాంబినేషన్గా అయితే దోశలు వేసుకుంటున్నాను. నేను ఈ దోశల పిండి కూడా ఎలా చేయాలో చెప్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు దోశల పిండి. పెనం అయితే ఫస్ట్ ఎక్కువగా వేడవనవ్వకూడదు కాబట్టి ఎక్కువ వేడైనిస్తే బాగోవు, గట్టిగా వచ్చేస్తాయి. కొంచెం సిమ్లో పెట్టి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెడితే దోశ బాగా కాలుతుంది. మేమైతే 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటాం. 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది దోశ. ఒక్కొక్కరు అయితే అలాగ ఒక సైడ్ ఫ్రై చేసి మళ్ళీ మట్టి పెట్టి పెట్టేస్తారు. నేనైతే 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటాను. మీకు బాగా కలర్ రావాలంటే కొంచెం పంచదార వేసుకుంటే సరిపోతుంది. దోశ పిండిలో బాగా కలర్ వస్తుంది. చూసా కదా నేను ఈ కొత్తిమీర పచ్చడి దేనికైనా